అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో జ్యేష్ఠమాస ప్రథమం ఈరోజు ఉపరి ద్వితీయ. ఇక ఈరోజు మృగశిర నక్షత్రం బుధవారం కలిసి వచ్చింది. విశేషమైన రోజు. మృగశిర నక్షత్రం అంటేనే విశేషం, ఎందుకంటే మహానక్షత్రం కాబట్టి. పైగా బుధవారం వేరే కలిసి వచ్చింది. ఈరోజు విశేషంగా ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపించారు. ఎవరైతే సీతారామాయ నమః అని జపిస్తారో వాళ్ళకి పితృదేవతల ఆశీస్సులతో పాటు కులదేవత అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మరియు మనము ఏ వృత్తిలో ఉంటామో, చదివే వాళ్ళు చదువు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, లావాదేవీ చేసే వాళ్ళకి, అంటే ఎవరు ఏ ఒక కృతువుని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి అందులో అభివృద్ధి కనపడుతుంది. అలా అందరూ కూడా ఈరోజు బుధవారం ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం సీతారామాయ నమః. అందరు కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. మీకు అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మహానక్షత్రం విశేషమైన నక్షత్రం. ఈ మహానక్షత్రానికి ఎవరు ఏ గ్రహ ఆధీనంలో ఉంటుందంటే కుజ ఆధీనం. కుజగ్రహ ఆధీనంలో ఉంటుంది. కుజాధీనం ఉన్నప్పుడు అంటే కుజగ్రహానికి ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈరోజు కుజదోష నివృత్తికి చాలా విశేషం. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇది విశేషమైన నక్షత్రం. ఎందుకంటే కుజుడికి అధిదేవతలు ప్రత్యయ దేవతల్లో వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి. అందువలన ఈరోజు మహానక్షత్రం, పైగా బుధవారం కలిసి వచ్చింది. ఎవరైతే ఈరోజు కుజ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకుంటారో వాళ్ళకి కుజదోషం కూడా కాస్త తగ్గుతుంది. అందువలన ఈరోజు మనకి ఒక మట్టి ప్రమిదలో లేదా ఒక ఆకుపై అన్ని కందిపప్పు పెట్టండి. కందిపప్పు పోసి దానిపై మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని కుజరుణ విమోచక స్తోత్రం చదవండి. ఆ దీపం ఎలా సాయంత్రం లోపు కొండెక్కుతుందో అలా మీ జాతకంలో ఉన్న కుజదోషం కాస్త తగ్గుతుంది. నిదానంగా ఆ కందిపప్పుని నానబట్టి గోవుకు తినబెట్టచ్చు, లేదో మీరే దాన్ని ఏదైనా తీయని వంటకి వాడుకొని భుజించచ్చు కూడా. ఇలా చాలా పద్ధతులు ఉంటాయి, ప్రాబ్లం లేదు, చక్కగా ఆచరించండి. కుజదోషానికి ఈరోజు చాలా మంచి రోజు. మహానక్షత్రం వేరే, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనంతకు మనం పొందే ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి వల్ల మంచి ఆలోచనలు నశిస్తాయంట ఖచ్చితంగా. ఎందుకు అంటే ఒత్తిడి మనలోనే సృష్టి అవుతుంది. ఎందుకు సృష్టి అవుతుంది అంటే అనవసరమైన విచారాలపైన దృష్టి పెట్టడం వల్ల మనకి ఒత్తిడి సృష్టి అవుతుంది. అవును కదా? ఇప్పుడు ఏదైనా ఒక సీరియల్ చూస్తూ ఉంటారు, అందులో చాలా ఏడుపు, చాలా బాధాకరం, లేదా ఏదో ఒక
చిత్రాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఒక మూవీ, అందులో చాలా కష్టము, చాలా ట్రాజడీ లైఫ్, చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి. దాన్ని చూసి మీకు కూడా ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. తదుపరి ఏమంటారంటే, అరే నాకు ఆ మూవీ చూశాను లేదా ఆ సీరియల్ చూశాను, చాలా తల్లొస్తుంది నాకి అని మీరే అంటారు. చూసింది మీరే కదా, రిమోట్ మీ చేతిలోనే ఉంది కదా, ఛానల్ చేంజ్ చేస్తే అయిపోయింది కదా, దాన్ని చూసే అవసరం లేదు. అలా అనవసరమైన విషయాలకి గురి అయ్యేది మీరే, దానిపైన దృష్టి పెట్టేది మీరే, ఆ ఒత్తిడి తెచ్చుకునేది మీరే. దీని అన్నిటికీ కారణం మీరే అయి ఉంటారు. అందుకే మీ ఆలోచనలు మారితే ఖచ్చితంగా మీ జీవితమే మారుతుంది. దీనికి తగినట్టుగా చిన్న ఒక కథ తెలియచేస్తా, వినండి. ఆ గ్రామంలో ఒక కుటుంబం, వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకొని బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. గుర్రంలో అక్కడి నుంచి మహారాజు వెళ్తూ ఉంటారు. ఆ వ్యవసాయ పొలము అవన్నీ చూసి, అరే ఇంత అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఆ మహారాజు గుర్రం నుంచి దిగి వాళ్ళంతా ప్రశంసిస్తూ, ఈ ఒక పొలం ఏదైతే ఉందో ఇది ఎవరిది, ఎవరు దీనికి యజమాని అంటే, అక్కడ కనబడుతున్న ఇంట్లో ఉంటారు స్వామి, మేము కూలి వాళ్ళు అని చెప్తారు. సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నిల్చుకుంటారు. నిల్చుకోగానే అక్కడ లోపల నుంచి ఆ భార్యాభర్తలు బయటకు వస్తారు. నమస్కారం స్వామి, మహారాజు గారు మీరు ఇటు రావడం ఏంటి అంటే, నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎంత విశేషంగా మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఈ తోట చాలా అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా మారింది, చాలా అద్భుతం, మీ చేతిలో ఆ ఒక దైవానుగ్రహం, అందుకే ఇలా చేశారు అని ఆ భార్యాభర్తని పొగుడతాడు మహారాజు. సరే స్వామి, ధన్యవాదాలు, మీరు మా ఇంటికి వచ్చారు, ధన్యవాదాలు, మమ్మల్ని పొగడారు మహారాజా, మీ కళ్ళల్లో మీ నేత్ర దృష్టిలు మాపై పడడం కూడా మాకు అదృష్టము అంటారు. అప్పుడు ఇతను అలాగే చూస్తూ ఉంటే, ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో అతని భార్య మహా సౌందర్యవతి, మహాగుణవతి, మహాజ్ఞానవతి. ఆ జ్ఞానంతో ఆమె అక్కడ వ్యవసాయం చేస్తుంది కాబట్టి అంత అద్భుతమైన వ్యవసాయ పొలాలన్నీ కూడా చక్కగా పండుతూ ఉంటాయి. దాన్ని చూసి ఆ క్షణంలో అతని ఏదైతే మతి, అంటే ఒక మహారాజు అనేది మర్చిపోయి మతి చెడింది అతని. చెడంగానే అతను ఏమంటాడంటే, ఆ ఒక రైతుని, మీ పొలంలో ఏదైనా పండినవి నాకు కాస్త ఇవ్వండి అని చెప్తాడు. సరే స్వామి, ఇంట్లోనే ఉన్నాయంటే, లేదు మీ తోటలో ఇప్పుడే పండినవి ఏదైనా తీసుకొని రాండి ఏం చెప్తాడు. సరే అని ఆయన తోటకు వెళ్తాడు. వెళ్ళంగానే ఇతను ఏం చేస్తాడు, ఇతను వెళ్ళంగానే ఈవిడ, మహారాజా మీకు ఏదైనా పానీయం ఏదైనా సేవిస్తారా అంటే, ఇవ్వమా నీళ్లు అని చెప్పి నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగి, చూడు ఇతను రైతు, నువ్వు ఇంత అందంగా ఉండవు, ఇంత జ్ఞాని, ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు అను నీకు ఇంకో నేను జీవితాన్ని ఇస్తాను అంటే, అవునా స్వామి రాండి ఇంట్లోపలికి తీసుకెళ్ళి అక్కడ అప్పటితానే ఆయన భోజనం తినంటే ఆకుంటుంది, ఇంకా తీసుండాడు, అప్పుడే మధ్యాహ్నం కదా తీసుండాడు, దాంట్లో భోజనం తినండి స్వామి, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను అంటుంది. అదేంటది, నేను మహారాజు, మీ ఆయన తిన్న ఎంగుల ఆకలో నేను భోజనం తినాలా, నీకెంత అహంకారం పొగరు అంటే, నేను కూడా ఎంగులదానే కదా స్వామి, నేను కూడా మా ఆయన భర్తని పెళ్లి చేసుకున్నా కదా, నన్ను మీరు ఎలా కోరుకుంటారు అని అనగానే అతను తలదించుకొని, నాది తప్పైపోయిందమ్మా మహాతల్లి, నాకెందుకు ఇటువంటి జ్ఞానం ప్రాప్తించిందో నాకు అర్థం కాలేదు, చీ అని చెప్పి నమస్కారం చేసుకొని అతను బయటికి వెళ్ళిపోతాడు గురుమెక్కి. అంతలోపల భర్త అక్కడికి వస్తాడు. వచ్చి, మహారాజు గారు ఎక్కడ వెళ్ళారంటే, ఆ రాజ్య ఆస్థానానికి వాళ్ళు సైనికుల చేతిలో పంపించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటారు. తర్వాత ఆ మహారాజుకి అవి అందుతాయి. అక్కడికి కథ క్లోజ్. అంటే దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, జీవితంలో ఎప్పుడే కానీ ఇతరుల వస్తువులు కానీ, ఇతరుల ఒక పదార్థాలను కానీ, లేదా ఇతరుల వ్యక్తులు కానీ, ఇతరులు అంటే వేరే వాళ్ళ సొమ్ముని ఎప్పుడైతే మీరు దాన్ని అనుభవించాలి అనుకుంటారో అది ఎంగలితో సమానము. గుర్తుపెట్టుకోండి, ఒకరి డబ్బులు ఈజీగా వస్తాయి కదా అని మీరు దాన్ని అనుభవించినా అది వాళ్ళ కష్టాన్ని మీరు పొందినట్టు, వాళ్ళ ఎంగిలిని మీరు తీసుకున్నట్టు. అదే విధానంగా ఒకరు మోసం చేసి మీరు కొందరు డబ్బుల్ని పొందినా అది కూడా అదే అంతరార్థం వస్తుంది. ఒక ఆస్తిని కాజేసినా అదే అంతరార్థం వస్తుంది. ఒక ఇంట్లో అమ్మాయిని ద్రోహం చేసి మోసం చేసి తీసుకెళ్ళినా ఇదే అంతరార్థం వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా పరోళ్ల సొమ్ము పాషాణంతో సమానము అని పెద్దవాళ్ళు అన్నారు. పాషాణం అంటే విషంతో సమానం అనే, అది ఏదో ఒక రోజు స్లో పాయిజన్ గా అయ్యి మీ జీవితాన్ని చెడిపేస్తుంది.
అందువలన ఎప్పుడు కూడా మీ మతి అంటే ప్రజ్ఞ అనేది చక్కగా ఉండేలా చూసుకోండి. మతి భ్రమణం అయ్యిందో మీ జీవితంలో ఊహించలేని మార్పులు, ఊహించలేని విష పదార్థాలు, ఊహించలేని అవమానాలు అనుభవించేస్తారు. అందుకే ప్రారబ్ధము, మనం ఇప్పుడు ఏదైతే నడుచుకుంటున్నామో దాని గురించి మాత్రమే ఆలోచించండి. మీకు తెలియకుండా మీ దృష్టి తప్పిపోయి ఏదైనా జరిగి ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరండి. స్వామి నన్ను మన్నించు, నాకు తెలియకుండా నాలో ఈ తప్పులు జరిగిపోయాయి, నా జీవితంలో నాకు మరిన్ని అవకాశాలను ఇవ్వు, నా జీవితంలో నేను బాగుంటాను అని కోరుకోండి. ఖచ్చితంగా జరుగుతుంది. జీవితంలో నువ్వు దేవాలయంకి వెళ్ళి రోజు పూజించేస్తే నీ జీవితం మారదు. అలానే నీ కష్టాలు వెళ్ళిపోవు. ఇంట్లో కూర్చొని గంటలు నువ్వు కూర్చొని పూజించేస్తే నీ కష్టాలేం మాయం అయిపోవు. అవన్నీ కూడా అబద్ధాలే. కానీ ఒక్క సత్యం ఏంటంటే భగవంతుడు నీకు అవకాశాలు కల్పిస్తాడు, దాన్ని ఉపయోగం చేసుకోవాలి. గంటలు కూర్చొని నేను పూజలు చేస్తా, నాకు లాటరీ కొట్టాలి, నిధి నిక్షేపాలు వచ్చేయాలి, భూమిలో ఉన్న నిధులన్నీ నా కంటికి కనబడాలి, రావు. నువ్వు కష్టపడితేనే నీకు ప్రాప్తిస్తుంది. కష్టపడాలి, తెలివితో బతకాలి. ఆ రైతన్న, ఆ భార్య ఎలా కష్టపడి పొలంలో తెలివితో వ్యవసాయం చేసి వాళ్ళు శ్రీమంతులుగా కనబడ్డారో మహారాజుకి, అలా మీరు కనబడాలంటే మీరు ముందుగా కష్టపడడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సదుపయోగం చేసుకోవాలి. దీనికన్నా మంచి అవకాశము, దీనికన్నా ఇంకొక అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తే మీ జీవితము, మీ కాలము కూడా ముగిసిపోతూ వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ పని చిన్నది కాదు. మీ వృత్తిని మీరు గౌరవిస్తే మీరు గొప్పవారు. ఎప్పుడైతే మీ వృత్తిని మీరు నిర్లక్ష్యం చేస్తారో మీరంత పరమమూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉంటాయి. అనుకోకుండా ఒక వ్యక్తి చాలా పెళ్లి కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. కష్టపడుతూ ఉంటే నువ్వు ఏం పని చేస్తావు అంటే ఆయనకి ఎవరు పిల్లనివ్వరు. తదుపరి ఏదో అబద్ధం చెప్తాడు, పిల్లనిచ్చేస్తాడు. కానీ అతను తానే చేసుకొని బతకాలి. అతను భార్య దగ్గర ఎలా దాచిపెట్టాలి అని ఆలోచించుకొని ఆ భార్యని అతను ఎక్కడైతే వృత్తి చేస్తుంటాడో అక్కడ జీవితంలో తీసుకొని రాడు. ఏదో ఒక రోజు దొరికిపోతాడో అని తెలుసు. కానీ అదే వృత్తిని దైవంగా భావించి అదే వృత్తి నేను చేసేది అని నిజం చెప్పి పెళ్లి చేసుకుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ ఒక మనస్థితి అతని జీవితాంతం క్షోభించేలా చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఉదాహరణలు మనకి ఎన్నో లభిస్తాయి. మీరే గమనించండి, మీ చుట్టుపక్కల ఎన్నో ఉండొచ్చు. అందుకే అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొని, లేదు ఏదో గొప్ప ఉద్యోగాలు ఉన్నాయని పెళ్లి చేసుకోవడము, అబద్ధాలు చెప్పి ఇతరుల సమ్ని ఆశపడము, ఇవన్నీ చేస్తే క్షోభ ఏదో ఒక రోజు తప్పకుండా తగులుతుంది. జాగ్రత్త. ఈ రోజు మృగశిర నక్షత్రం నిత్య నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈ రోజు శుభం కాదు, జాగ్రత్త వహించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమ తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. కృతిక ఉత్తరాషాఢ వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, ఈ రోజు చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి మిత్రతార, ఈ రోజు మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తరా భాద్రపదం వారికి ఈ రోజు నైదన తార, ఇది శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార, ఈ రోజు కష్టపడితే ప్రతిఫలం మీదవుతుంది, ప్రయత్నించండి. ఈరోజు దివ్యమైన వాస్తు. మన జీవితంలో ఇంట్లో వాస్తు బాగలేకపోయినా కూడా మనకు ఉత్తమ గురువులు లేదా ఉత్తమమైన కుటుంబ సభ్యులు, శ్రేష్టం వేరు ఉత్తమం వేరు. ఒక వృక్షంలో వచ్చే అన్ని పళ్ళు కూడా శ్రేష్టమైనవే, అందులో ఉత్తమమైన కొన్నే ఉంటాయి. అలాగే ఉత్తమ వ్యక్తులు లభించరు. ఎందుకు అంటే ఆ ఇంట్లో దేవతా మూర్తులు లేదా దేవుడి గది స్థానాన్ని అది డిసైడ్ చేస్తుందంట. చాలా మంది వంటగదికి అటాచ్ అని ఒకరు, ఈశాన్యంలో ఒకరు, పరమటి దిశ ఒకరు, వాయుమూలకు ఒకరు, ఇలా డిఫరెంట్ స్టేజ్ లో పెట్టింటారు. కానీ ఎప్పుడే కానీ ఇంటికి ఆయము అని చూసినప్పుడు దేవుడి గది ఇదే దిశలో ఉండాలి అని కూడా శాస్త్రం ఉంది. అలా ఇల్లు ఎంత పెద్దదో దేవుడి గదికి ఎంత ఉండాలి అనేది కూడా శాస్త్రం ఉంది. అలా అది విరుద్ధ దిక్కుల్లో ఉన్నప్పుడు కానీ
లేదో అది ప్రమాణంగా ఇంతే ఉండాలి అన్నప్పుడు దాన్ని అధిగమించినా దానికన్నా చిన్నగా ఉన్నా కూడా అప్పుడు ఇంట్లో గురుబలం అనేది తగ్గుతుంది. ఉత్తములు మనకి దొరకకుండా మోసపోయే వ్యక్తులు, పిల్లలు తల్లిదండ్రికి మోసం చేయడం, భర్త భార్యకు మోసం చేయడం, భార్య కుటుంబ సభ్యులకు మోసం చేయడం, లేదా ఇళ్ళో మోసపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువలన అటువంటివి ఇంట్లో అధికంగా అందరిపైన ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా దోషం ఉంది అని అర్థం. అప్పుడు మనకు రక్షించే వాళ్ళు ఎవరు? మనకి ఏదైనా ఒక దివ్య శక్తి అనేది ఏర్పడాలి. అటువంటి దివ్య శక్తిని అందించే శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం మోసపోకుండా ఉంటాం. ఎలా అంటే మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ మనపై ప్రభావం చూపించి ఆ డివైన్ ఎనర్జీ, ఆరో ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మనకు అప్పుడప్పుడు బ్రెయిన్ ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనకి ఏదైనా చెడు జరిగేటప్పుడు ముందుగానే మనసు ఏదో క్షోభ, ఏదో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నాకు ఏదో మనసు బాగలేదు, ఏదో జరుగుతుందేమో అని సిక్స్ అని చెప్తూ ఉంటుంది. ఎవరికైతే ఆరా ఎనర్జీ అధికంగా ఉంటుందో వాళ్ళకి అటువంటి అనుభూతి చెందుతూ ఉంటాయి. దాని వలన ఈరోజు దివ్య వాస్తు ఇంట్లో గురుబలం. రేపు గురువారం, రేపు తప్పకుండా ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా గురు టెంపుల్, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఏదైనా గురు, రాఘవేంద్ర స్వామినో వీరబ్రహ్మయ్య గారు, మీకు ఏది నచ్చితే అటువంటి గురువు, అటువంటి గురు దేవాలయానికి వెళ్ళే ముందు రేపు ఉదయాన్నే ఏదైనా గురు దేవాలయానికి వెళ్ళండి. పసుపు రంగు వస్త్రాలని ధరించండి. ఒక క్లాత్ అయినా పసుపు వస్త్రం ఉండాలి. అలా ఉండి రేపు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళడానికి ముందు కాస్త గంధం నుదుటిలో ధరించి దేవాలయం 16 ప్రదక్షిణలు గర్భగుడిని కానీ ఆలయాన్ని కానీ చేసుకొని వస్తే వివాహం లేని వారికి వివాహ యోగం, ఉద్యోగంలో సమస్య ఉన్న వారికి ఇమ్మీడియట్ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. సాయంత్రం విష్ణువుకి తులసి అర్చన చేసి క్షీరము నైవేద్యం పెట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి రాకపోతే ఓం నమో నారాయణాయ అని 108 సార్లు ధ్యానం చేయండి. ఇలా చేసి ఈరోజు రాత్రి మనకి ఇంటి బయట, సాయంత్రమే ఇంటి బయట ఆ తులసి చెట్టు దగ్గర 2 నువ్వుల నూనెతో దీపాలు కానీ లేదా నెయ్యితో దీపాలు కానీ వెలిగించండి. ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహము ప్రాప్తిస్తుంది. అంతేకాదు మనకి తెలిసి తెలియకుండా ఏదైనా కర్మ ఆచరించి ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది, మరియు ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి.
దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452334 040682766622.